ఈ శ్రమల కాలాన్ని ప్రారంభించుకుంటుండగా ముఖ్యంగా ఈ విభూతి బుధవారం రోజున గురువు, అభిషిక్తుడైనటువంటి గురువు ఆశీర్వదించబడినటువంటి ఆ యొక్క బూడిదని విశ్వాసి యొక్క నొసటి మీద రాస్తూ 2 రకాల వాక్యాలు పలుకుతాడు. ఏమని పలుకుతాడు? నీవు మట్టి నుండి పుట్టితివి, మన్నైపోదువుగాక అని పలుకుతాడు. లేకపోతే మారు మనస్సును పొంది హృదయ పరివర్తన చెందుము అని పలుకుతాడు. ఈ 2 మాటలలో ఏదో ఒకటి పలుకుతాడు. గొప్ప పరమార్థం కలిగినటువంటిది. మీరందరూ గుర్తుంచుకోవాలి. ఎక్కడి నుండి వస్తుందండి ఈ విభూది అనేటువంటిది? ఎక్కడ పడితే అక్కడ, ఏ ఆకులు పడితే ఆకులతో తయారు చేయరు. గడచినటువంటి సంవత్సరము మట్టల ఆదివారం రోజున, మ్రాని కొమ్మల ఆదివారం రోజున సిలువలుగా కొమ్మలు పట్టుకొని మనం ప్రభువును ఊరేగించాము కదా, ఆ ఆకులు కొన్ని దాచిపెట్టి విశ్వాసుల వద్ద నుండి కొన్ని స్వీకరించి వాటిని కాల్చి బూడిద చేసి వాటిని ఆశీర్వదించి గురువు